హాయ్ హలో అందరికీ ఈరోజు చేదు లేకుండా పిల్లలు కూడా తినేలా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కాకరకాయ హెల్త్కి మంచిది కదా, పిల్లలు కూడా తినాలి అని అనుకుంటాం కదా. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. పిల్లలు మళ్ళీ ఎప్పుడు చేస్తావమ్మా అని ఖచ్చితంగా అడుగుతారు. లేట్ చేయకుండా ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ కాకరకాయలను ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసి వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు వేసి పోపు దినుసులు వేగాక ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకోండి. ఇక్కడ పసుపు, సాల్ట్ వేయడం వలన ఆనియన్ తొందరగా వేగుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వండి. ఇక్కడ నేను వాటర్ ఎక్కడా వాడట్లేదు. కాకరకాయలు వాటర్లో వేసి ఉంటాం కదా, అంతే. ఆ కాకరకాయ ముక్కలకి ఉండే వాటర్తోనే బాగా మగ్గుతుంది. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం వేస్తున్నాను. బెల్లం వేయడం వల్ల ఫ్రై స్వీట్గా ఏమీ ఉండదు. కాకరకాయ చేదు అనేది తగ్గి పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు కాకరకాయలోకి పౌడర్ కోసం కొంచెం పల్లీలు వేసి వేయించుకొని ఎండుమిర్చి వేసి వేయించి కొంచెం పుట్నాల పప్పులు కూడా వేసి 1 నిమిషం వేయించి చల్లారిన తర్వాత సాల్ట్ వేసి మిక్సీ పట్టి ఉంచుకోండి. ఇప్పుడు ఈ పౌడర్ ని వేసి బాగా కలుపుకోండి. చివరగా కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.